ఆర్సీబీ 18 సీజన్స్ కల, ఒక వీరుడి ఫ్యాన్స్ కల. వాస్తవానికి కోహ్లీ లేకుంటే ఆర్సీబీ లేదు. కోహ్లీ వలన ప్రజెంట్ ఉన్న ఐపీఎల్ టీంలో ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఆర్సీబీకి ఎక్కువ ఉంది. అలాంటి ఫ్యాన్స్ ఆకలి జూన్ 3, 2025 వారి జీవితంలో మర్చిపోలేరు. ఎందుకంటే ప్రతి సీజన్లో ఈసాల కప్పు నమ్దే అని ఫ్యాన్స్ ఆనందం కోసం కోహ్లీ చెప్పడం, దానికి యాంటీ ఫ్యాన్స్ ఈసాల టీ కప్పు మీదే, మందు కప్పు మీదే అని రకరకాలుగా వాళ్ళు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేవారు. ఇలా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ట్రోల్ చేసేసరికి ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్స్ ఈసారి కప్పు కొడుతుందని చాలా కసిగా చూసేవారు. కానీ వారి కళ 18 ఏళ్ళు పట్టింది. వాస్తవానికి ఆర్సీబీకి కప్పు ఎప్పుడో రావాలి. 2009లో డెక్కన్ చార్జర్స్తో ఓడిపోయింది. అప్పుడు కప్పు మిస్ అయ్యింది. మరలా 2011లో చెన్నై సూపర్ కింగ్స్తో ఫైనల్ పడింది. ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ ఫెయిల్ అవడంతో మళ్ళీ కప్పు చేజార్చుకున్నారు. మళ్ళీ 2016లో ఫైనల్కి చేరింది టీం. అప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్తో పోరాడింది. మంచి రసభక్తంగా సాగింది ఈ మ్యాచ్ కూడా చేజార్చుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ప్రదర్శనతో కప్పు కొట్టారు. మళ్ళీ 9 సంవత్సరాల తరువాత ఫైనల్కి చేరింది. ఈ ఫైనల్లో ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శనతో ఈసారి 18 ఏళ్ల కలనైతే నెరవేర్చుకున్నారు, కప్పు కొట్టారు. ఎన్నో అవమానాలు పడ్డారు. సోషల్ మీడియాలో ఎంతగానో ట్రోల్ చేశారు. ఆ ట్రోలింగ్ ఎలా ఉండేదంటే చేతబడి చేశారని, నిమ్మకాయలతో చేతబడి చేశారని, క్షుద్ర పూజలు చేశారని అనేక రకాలుగా సోషల్ మీడియాలో వీళ్ళని ఏడిపించారు. ఫైనల్లీ అందరికీ ట్రోల్ చేసేవారు అందరికీ ఇది సరైన సమాధానంతో ఈ సంవత్సరం అయితే ముగించారు. ఈసారి కప్పు కొట్టడానికి కోహ్లీ సెంటిమెంట్ కూడా ఒకటి వర్కౌట్ అయ్యింది. అతని జెర్సీ నెంబర్ 18. ఇది 18వ సీజన్ ఐపీఎల్. ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ టీమ్. ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ మా దగ్గర కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.